హాయ్ అండి, నమస్తే. నేను మిలాన్. ఎలా ఉన్నా? బాగున్నాను. అయితే చాలా బాగున్నాండి. వేట మన రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం జావ అనమాట. ఈ రెసిపీ అనేది వేసవకాలంలో ఎక్కువగా సమ్మర్ సీజన్లో ఎక్కువగా తీసుకునే రెసిపీ అనమాట. ఎందుకంటే మనకి ఏదైనా అలసటగా ఉన్నా, నీరసంగా ఉన్నా, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా ఫీవర్కి గురైనా సరే త్వరగా మనం కోలుకోవడానికి ఉపయోగపడేది ఈ సగ్గుబియ్యం జావ అనమాట. ఈ సగ్గుబియ్యం జావ అట్లా ప్రిపేర్ చేసే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ రెసిపీని ప్రిపేర్ చేయడం కారణం ఏంటంటే నాకైతే ఫీవర్ వచ్చిందనమాట. 1 డే నుంచి నేను ఏమి తినలా, బట్ కొంచెం నీరసంగా ఉంది కాబట్టి ఈ సగ్గుబియ్యం జావ తాగితే కొంచెం మనకి అలసట శక్తి అనేది వస్తుంది కాబట్టి ఈ సగ్గుబియ్యం జావ అనేది నేను ప్రిపేర్ చేశాను అనమాట. అలాగే ఎవరికి నీరసంగా ఉన్నా సరే పేషెంట్స్కి ఎక్కువగా ఈ సగ్గుబియ్యం జావ ఎందుకు ఇస్తారంటే ఎక్కువ మనకి తక్షణమే శక్తి రావడానికి ఈ సగ్గుబియ్యం జావ అనేది మనకి ఇస్తారనమాట. మన వేసవకాలంలో మనకి ఎంతో ఉపయోగపడే సగ్గుబియ్యం జావని వీక్లీ వన్స్ అయినా తాగాలి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సగ్గుబియ్యం జావ తాగితే మన బాడీలో ఉన్నటువంటి నిస్సత్తు పోయి మనకి శక్తి అనేది త్వరగా వస్తుంది అనమాట. ఓకేనా? ఈ సగ్గుబియ్యం జావ కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ నా ఛానల్ ఫాలో అయితే ట్రై చేయండి. మీ లావణ్య. థ్యాంక్ యూ. సగ్గుబియ్యం జావ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దామండి. సగ్గుబియ్యం, అలాగే నెక్స్ట్ పంచదార, పాలు, ఇలాచి కావాలన్నమాట. ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. ఓకేనా? మనం సగ్గుబియ్యం జావ అట్లా ప్రిపేర్ చేసుకోవాలి. చూసేద్దాం. ఇట్లా మందపాటి గిన్నె ఒకటి పెట్టుకోవాలి. ఓకేనా? దీంట్లో పాలు పోసుకుందాం. పాలు ఒక పొంగు వచ్చే వరకు మరగబెట్టుకోండి. ఎందుకంటే పాలు ఒక పొంగు వచ్చే వరకు బాగా మరగబెట్టుకోవద్దు. ఒక పొంగు వచ్చే వరకు వెయిట్ చేసి పొంగు వచ్చిన తర్వాత ముందుగా నానబెట్టుకుని కూడా సగ్గుబియ్యం దీంట్లో యాడ్ చేసుకోవాలి. అందుకు ముందుగా సగ్గుబియ్యం నానబెట్టేసుకుని పదండి. సగ్గుబియ్యం ఇలా ముందుగా మనం ఒకసారి వాష్ చేసుకొని నీళ్ళలో నానబెట్టేసుకోవాలన్నమాట. ఈ వాటర్ మనం పాలలో యాడ్ చేసుకోవచ్చు. సగ్గుబియ్యం జావాని చిక్కగా కాకుండా పలచగా కాచుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మనకి తక్షణ శక్తి కావాలంటే సగ్గుబియ్యం జావ తాగాలన్నమాట. ఈ వేసవకాలంలో ఎక్కువ ప్రతి ఇంట్లో కూడా సగ్గుబియ్యం జావ అనేది ఎక్కువ కాచుకుంటూ ఉంటారు. ఇదేంటంటే ఈ సగ్గుబియ్యం జావ వల్ల మనకి మన బాడీలో అలసట అనేది పోయి నిస్సత్వం అనేది పోయి అనమాట. మనకి నీరసం తగ్గి మనకి మంచి బలాన్ని ఇస్తుంది అనమాట. అలాగే శక్తి కూడా వెంటనే వస్తుంది కాబట్టి ఈ సగ్గుబియ్యం జావ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఓకేనా? మన పాలు మరిగేలా చూసుకుందాం ఒకసారి. ఇలా పైకి ఇలా మేగడ కట్టింది కదండి, పైకి పొంగు వచ్చేస్తే పొంగు వచ్చిన తర్వాత మనం సగ్గుబియ్యం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇలాచీ ఉంది, ఇలాచీని కూడా ఒకసారి మనం క్రష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఓకేనా? ఇట్లా 4 ఇలాచీ తీసుకున్నాం. దాంట్లో కాస్తంత షుగర్ యాడ్ చేయండి. మొత్తం ఇట్లా దంచేసుకోండి. ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పాలు మరిగిపోయి ఈ సగ్గుబియ్యం యాడ్ చేసేద్దామండి. ఇలా పాలు మరుగుతున్నప్పుడు మనం ఈ సగ్గుబియ్యం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇట్లా చక్కగా ఉడకాలన్నమాట సగ్గుబియ్యం అనేది. ఇట్లా వేసేసుకొని ఉడికే వరకు వెయిట్ చేయాలి. ఓకేనా? అప్పుడే షుగర్ అనేది యాడ్ చేసుకోవద్దు. మొత్తం సగ్గుబియ్యం బాగా కుక్ అయ్యాక అప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇట్లా బాగా చిక్కబడకుండా ఇట్లా కుక్ అయిపోయినప్పుడు మనం ఇంకా దీంట్లో షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకే, కుక్ అయిపోయింది మన సగ్గుబియ్యం అనేది. మనం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా సగ్గుబియ్యం ఎక్కువసేపు ఉంటే చిక్కబడిపోద్ది, టేస్ట్ ఉండదు అనమాట. షుగర్ యాడ్ చేసుకుందాం. మీరు ఎంతైతే వేసుకుంటారో అంత వేసుకోండి. నేనైతే కొద్దిగా స్వీట్ ఎక్కువగానే తింటాం కాబట్టి నేను కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను. ఓకేనా? ఓకే అండి, దీన్ని ఇంకా ఆఫ్ చేసుకోవచ్చు. మనం ఇంకా ఇలాచీ యాడ్ చేసి ఆఫ్ చేసుకుందాం. ఇట్లా ఇలాచీ కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువసేపు ఉన్న చిక్కబడితే బాగోదన్నమాట. మనకి చల్లారిన తర్వాత కూడా చిక్కబడిపోతుంది కాబట్టి ఇట్లా ఉన్నప్పుడే మన సగ్గుబియ్యం జావ ఇలా ఉన్నప్పుడే పలచగా ఉన్నప్పుడే దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఓకేనండి, మన అయితే రెడీ అయిపోయింది. టేస్టీ అండ్ ఈజీ సగ్గుబియ్యం జావ. అలాగే వెంటనే మనకి శక్తినిచ్చేటువంటి జావ అనేది ప్రిపేర్ అయిపోయిందన్నమాట. ఎవరికైనా ఎండదెబ్బ తగిలినా సరే, అలాగే ఫీవర్ వచ్చినా ఇలాంటి తాగితే చాలా ఆరోగ్యం అన్నమాట. సగ్గుబియ్యం జావ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ నా ఛానల్ ఫాలోతో ట్రై చేయండి. మీ లావణ్య. థ్యాంక్ యూ.